భక్తి లేని జీవితాలు ఈరోజు ఎక్కువైపోయాయి. ప్రార్థన అంటే దేవుడంటే నామకార్థం అయిపోయింది. ప్రార్థన అంటే దేవుడంటే ఈరోజు తలస్నానం చేసి మందిరానికి వెళ్ళొచ్చామా లేదా అయిపోయిందా ప్రార్థన, ఇంకెదా మొదలు ఏ జీవితం ఇంక ఎలా కొనసాగించాలి, ఇంకంతే. కుక్క తన వాంతికి తిరిగి తిన్నట్లు ప్రార్థనకి వెళ్ళి నువ్వు కడగబడిన జీవితం ఏంటి? ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత నీ భక్తి జీవితం ఏంటి? ఏది ఉండదు. మార్పేం లేనప్పుడు ప్రార్థనకి వెళ్తాం ఎందుకు? యథామావులుగా సినిమాలు చూసుకోవచ్చు, సీరియల్ చూసుకోవచ్చు, కొట్లాడుకోవచ్చు, తన్నుకోవచ్చు, గుద్దుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. ఇంత మాత్రం దానికి ప్రార్థనకి వెళ్తాం ఎందుకు? నీ భక్తి జీవితం మారకపోతే నువ్వెన్నిసార్లు ప్రార్థన చేసిన వృధానే. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా? ఆ కొందరిలో నీ భక్తి జీవితం ఉన్నదా? ఆ కొందరిలో నీ భక్తి జీవితం సరిపడా ఆలోచన కలిగి నువ్వు జీవిస్తున్నావా? లేదు. కానీ ఇదే వాక్యాన్ని నీ దగ్గరికి తీసుకురావడానికి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అన్న విషయం గమనించు.